హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మాట్లాడబోయేది చాలా చిన్న విషయం అండి. కానీ మనం రోజు మన పిల్లలతో మన చుట్టుపక్కల ఎదుర్కొంటున్న విషయమే. ఎందుకంటే మా అబ్బాయితో ఫేస్ చేస్తూ ఉంటానండి నేను. ఏదైనా చెప్పామనుకోండి, ఏదైనా విషయం వెంటనే చేస్తానమ్మా చేస్తాను అంటాడు. చెయ్యను అని మాత్రం అనడు, కానీ వెంటనే మాత్రం చేయడు. నాకండి వెంటనే చేయకపోతే భలే కోపం వస్తుంది. ఒక్కోసారి వదిలేస్తాను, చేస్తాడేమో అని చూస్తాను. అరగంట గంట అయినా ఆ పని జోలికి వెళ్ళడు. అంటే ఏదైనా చిన్నది చెప్పినా కూడా వాడు అనమాట అలా చేస్తాడు. అలా అండి పిల్లలకి మనం ఫస్ట్ నుంచి నేర్పాలండి. అంటే పొద్దున్నే నిద్ర లేవగానే మనం లేచిన దుప్పటి మడత పెట్టడం ఫస్ట్ అండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్గా నేర్పాలి. అసలు మామూలుగా మన సాంప్రదాయాలబద్ధంగా చూసుకున్నా కూడా లేచిన పక్కన వెంటనే తీసేయాలి. లేకపోతే అది కొంచెం ఏవో చుట్టుకుంటాయి, అలా నెగిటివ్స్ అని కూడా అంటారు. అలా అనమాట. అందుకని ముందు లేవగానే పక్క మడత పెట్టుకోవాలి అని పిల్లలకి ఫస్ట్ మనం నేర్పాల్సిందండి. మావాడు అది చేస్తాడులేండి. లేకపోతే ఈ వీడియో చూసి ఇప్పుడు నన్ను అడుగుతాడు అనమాట, ఏంటమ్మా నువ్వు ఇది కూడా చెప్తున్నావా అని అంటాడు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ మన పిల్లలకి అది నేర్పాలండి. తర్వాత అండి ఏదైనా చెప్పామనుకోండి, చేస్తామని అంటాం వాయిదా వేయటం, చేస్తామని అంటాం వాయిదా వేయటం. దాన్ని బద్ధకం అంటారో లేదా సోమరిపోతానం అంటారో ఏమంటారో అర్థం కాదండి. బయటికి వెళ్తాడా, మనం ఏదైనా ఫోన్ చేసి నాన్న వెంటనే రారా ఇక్కడ పని ఉంది అని చెప్పానంటే 2 నిమిషాలమ్మా వచ్చేస్తున్నానంటాడు, అరగంట అయినా రాడు. ఇలా అనమాట. పిల్లలు చెప్పగానే చేయకపోవడం అనేది మనం నేర్పడంలో తేడా ఉందా, లేకపోతే వాళ్ళు అలా చేస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదండి. మనం వాళ్ళకి ఎలా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఒక పంక్చువాలిటీ. మా నాన్నగారండి టైం చెప్పేవారు అనమాట. ఒక ఫ్రెండ్ ఇంటికి పంపించిన ఆ టైంకి వచ్చేయమనేవారు. ఒక అరగంట గంట టైం పెట్టేవారు. కరెక్ట్గా ఆ టైంకి రాకపోతే అండి బయట నించునేవారు. మా నాన్నగారు గుమ్మం దగ్గర నించునేవారు. మాకేంటంటే ఒక ఉట్టి ఇలాగా ఉండేదండి. అది గుమ్మడికాయ కడతాం కదా, ఆ ఉట్టి అనమాట. ఆ ఉట్టి ఒకటే ఉంది, గుమ్మడికాయ ఎప్పుడో పోయిందనమాట. ఆ ఉట్టి పట్టుకుని నించునేవారండి. నాన్నగారు అలా ఉట్టి పట్టుకుని నించుంటే అయిపోయింది నా పని. అమ్మో అన్న టైంకి రాలేదు అని హడిలిపోయేదాన్ని అనమాట. కాకపోతే ఏమనేవారు కాదండి. కాకపోతే భయం, నాన్నగారు చెప్పిన టైంకి వెళ్ళిపోవాలి అని. అలాగా టైం పంక్చువాలిటీ ఇప్పుడు పిల్లల్లో ఉండట్లేదండి. ఎందుకన్నా అదే వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అదే కల్కి రిలీజ్ అయింది, దానికి వెళ్ళిపోవాలి. 3 రోజుల నుంచి టెన్షన్ పడ్డాడండి మావాడు. వెళ్ళిపోయాడు సినిమాకి. అంటే మా అబ్బాయి గురించే చెప్పట్లేదండి, ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు. అలా అనమాట. అదే పంక్చువాలిటీ చదువులోను పనిలోను శ్రద్ధ ఎందుకు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదండి. మా నాన్నగారు అనేవారు అనమాట అండి. ఏంటంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, పెళ్ళైన తర్వాత కూడా మా అత్తగారి ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి అత్తగారింటి నుంచి వచ్చి ఒక 4 రోజులు 3 రోజులు వారం రోజులు అంతమించి ఎప్పుడు ఉండలేదులేండి. ఉన్నాను అనుకోండి, వాళ్ళన్న డేట్కి వెళ్ళిపోమనేవారు మా నాన్నగారు. వెళ్ళిపోమంటే నాన్నగారు ఇంకో 2 రోజులు ఉంటానండి ప్లీజ్ అండి అంటే, లేదమ్మా వాళ్ళన్న టైంకి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ పంపించడానికి అవకాశం ఉంటుంది అనేవారు. అసలు అంత పంక్చువాలిటీలో పెరిగింది నేను. ఇప్పుడు పిల్లల్ని నేను కొంచెం తట్టుకోవడం కూడా కష్టంగానే ఉందండి. నేను కూడా అండి ఏదైనా టైము అంటే ఆ టైంకి నేను ఖచ్చితంగా రెడీ అయిపోతాను. ఎప్పుడు కూడా ఆ టైం కాకుండా దాన్ని ఏదో ఒక అరగంట పెంచడం అలా సాధారణంగా చేయనండి. వీలైనంత వరకు నా పనులు అయిపోతే మాత్రం ఈ టైం అని చెప్తే ఆ టైంకి రెడీ అవ్వటం నాకు ఇప్పటికీ అలవాటు. పిల్లల్లో మాత్రం అది రావట్లేదండి. అరగంటలో వస్తానంటే గంట అయినా సరే రారనమాట. ఏదైనా పని చెప్తే చేస్తాము అని అంటాం, మళ్ళీ చేయకపోవడం. ఒక్కోసారి అండి లేవగానే బ్రష్ చేసుకోవడానికి బద్ధకం పిల్లలకి. అసలు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే అండి, కొంతమందిని చూస్తున్నాను నేను, డైలీ స్నానాలు కూడా చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారండి. అది కూడా బద్ధకం. అసలు దాన్ని ఏమనాలో ఎలా మార్చాలో కూడా అర్థం కావట్లేదు. 2 పూట్ల స్నానాలు చేసే అలవాట్లు ఉన్న ఇళ్లల్లో అలా చేయకుండా మానేయటాలు. అసలు తిండి విషయంలో కూడా అండి బద్ధకం. ఇప్పుడు మన స్నానం అనే అనక్కర్లేదు, తిండి కూడా అలాగే చేస్తున్నారండి పిల్లలు. తిండి తినాలంటే బద్ధకం. తర్వాత తింటాను, ఒక అరగంట ఆగి తింటాను, ఇలా అంటామండి పిల్లలు. ఎందుకంటున్నారో కూడా అర్థం కావట్లే నాకు. అసలు అలా తినడం మానేయడం వల్ల ఆరోగ్యాలు ఎంత పాడైపోతాయి చెప్పండి. ఈ బద్ధకాలను ఎలా వదిలించాలో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఎవరైనా చెప్తారు కామెంట్స్లో అని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా అయితే చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఒక పంక్చువాలిటీ అలవాటు అవుతుంది. నేను మా నాన్నగారి చేతిలో పెరిగి కూడా నేను మా పిల్లల విషయంలో చేయలేకపోయాను కదా అనిపిస్తుందండి. మా పెద్దోడు ఉన్నాడంటే అండి కొంచెం లేటుగా, అంటే వర్క్ చేసి లేటుగా లేచిన, కాలేజీకి వెళ్ళి లేటుగా వచ్చిన, టైం ప్రకారం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు సిస్టమేటిక్గా. కొంచెం మా చిన్నోడు కొంచెం గారాబం లేండి, అందుకని వాడు అట్లా అనమాట.
ఇలా మన పిల్లల విషయంలోనే కాదండి, బయట కూడా పిల్లలు అలాగే ఉన్నారు. తిండి తినమంటే డైట్ కంట్రోల్ అని. ఈ ఆడపిల్లల విషయానికి వస్తే డైట్స్ అనమాట, డైటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒళ్ళు వచ్చేస్తుంది. ఎవరో అంటారు కొంచెం లావుగా కనిపించావనో లేకపోతే ఏదో అంటారు. ఇక అదే పట్టుకుని డైట్ కంట్రోల్ అనమాట. ఇంట్లో సరిగ్గా అన్నాలు తినక నీరసాలు వచ్చి దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు బాగానే ఉంటుందండి. కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు అమ్మ వండి పెడుతుంది, శుభ్రంగా తినేస్తారు, ఏదో చదువుకుంటారు, అయిపోతుంది. కానీ రేపొద్దున్న పెళ్ళయ్యి సంసారం చేసి అత్తవారింట్లో అన్ని పనులు చేసుకుని పిల్లల్ని కానీ ఇవన్నీ పిల్లలు ఎలా చేస్తారా అనిపిస్తుందండి నాకు. తిండి మానేసే పిల్లల విషయంలో మాత్రం నాకు అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట. దాన్ని బద్ధకం అనాలా, లేకపోతే ఆరోగ్యం మీద వీళ్ళకి శ్రద్ధ అనాలా? ఆరోగ్యం మీద శ్రద్ధ అంటే నేను ఒప్పుకోనండి. ఆరోగ్యం మీద శ్రద్ధ అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. మనం విన్నాం కదండి, మనం వినబట్టే కదా మన జీవితాలు బాగున్నాయి. అలాగే పెద్దవాళ్ళు చెప్పింది వింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ కాలం పిల్లలు చక్కగా డైటింగ్ల జోలికి వాటికి పోకుండా, అసలు మా ఇళ్లలో అండి పెళ్ళిళ్ళు కుదిరితే, అంటే మా అత్తగారు చేసే విధానం చూశాను నేను. పెళ్ళి కుదరగానే అండి వీళ్ళకి ఓపికలు రావాలని బాగానే ఉండేవారు. మా ఇంట్లో తిండికి ఏమీ ఇబ్బంది ఏం లేదండి, హాయిగానే తినేవాళ్ళు. అయినా కూడా పిల్లలు ఎవరికైనా పెళ్ళి కుదిరితే నేతి గారెలు పెట్టడం, వాళ్ళకి మినప రొట్టెలు పెట్టడం, మినప సున్నుండలు పెట్టడం, అంటే వాళ్ళు పుష్టిగా తయారవ్వాలి, నెక్స్ట్ ఇక్కడి నుంచి జీవితం మొదలవుతుంది, వాళ్ళకి ఈ ఓపికలు ఉండాలి అని చెప్పని అవన్నీ చేసేవారండి. అంత శ్రద్ధగా పెద్దవాళ్ళు చేసేవారు ఇదివరకు. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూడిల్స్ తినడానికి, పానీపూరీలు తినడానికి చూపించే ఇంట్రెస్ట్ని ఈ కుడుములు మినప సున్నుండలు తినడానికి చూపించట్లేదండి. మనం చేసి పెట్టినా అవి అట్లాగే ఉంటాయి, మనమే తినాలి. తర్వాత మన ఒళ్ళులు వచ్చేస్తాయి, అనవసరంగా రాకూడని వయసులో ఒళ్ళు వస్తుంది మనకి. కానీ పిల్లలు మాత్రం వినట్లేదు. ఆ నూడిల్స్లు అవి తినడం వల్ల ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయండి. వీళ్ళకి బద్ధకాలు ఎక్కువైపోతాయి. ఇంట్లో తినమంటే తినరు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ఏ సినిమానో చూడడం, ఆ బయట ఆ బండి దగ్గర అవి అట్రాక్షన్గా కనిపిస్తాయండి. ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు అవి తినేయడం, ఇంటికి వచ్చేయడం. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. చిన్న చిన్న వయసుల్లో పిల్లలకి బీపీలు, షుగర్లు కూడా వస్తున్నాయండి మధ్య. ఎందుకంటే ఆ నూడిల్స్ అవి చేసేది వాడు ఆయిల్ కాగి 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 ఉన్న ఆయిల్లోనే మళ్ళీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అది వాళ్ళ వ్యాపార ఇదనుకోండి, వాళ్ళ ధర్మం వాళ్ళది. కానీ మన పిల్లలు కూడా తెలుసుకుని మసులుకోవాలి కదండి. చూసారా, నేను బద్ధకం అనే టాపిక్ దగ్గర నుంచి వచ్చి ఇదంతా వచ్చాను. పిల్లల గురించి మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి నిజంగా. అసలు ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉన్నారంటే అండి, కాలేజీలకు కూడా టైంకి వెళ్ళరు. లేపి 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 వాళ్ళని మనకి విసుగొస్తుంది కానీ వాళ్ళు లేవరు. అలా కూడా నేను చూస్తున్నానండి. అదే ఇంట్లో కొంతమంది పిల్లలు అసలు వాళ్ళు చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్గా చదువుకున్న పిల్లల్ని కూడా నేను చూశానండి. ఒక్కరోజు కాలేజ్ మానమంటే కూడా ఇష్టపడని పిల్లలు కూడా ఉన్నారండి. అంటే జనరేషన్లో కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారండి. కానీ కొంతమంది మారాలి. ఇలా ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మారితే పిల్లలు బాగుంటారండి. వాళ్ళ భవిష్యత్తులు కూడా బాగుంటాయి. ఆరోగ్యపరంగా కానీ, పని పరంగా కానీ, వాళ్ళ చదువు పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది నా ఆలోచన. అందుకని బద్ధకం అని మొదలుపెట్టి ఇదంతా చెప్తున్నాను నేను. మీకు బోరు కొడుతుందేమో కానీ చెప్పాలనుకున్నది అయితే అదేనండి. కొంచెం శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులు, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఫోన్ అండి. ఫోను కొంచెం దూరంగా పెట్టగలిగితే బాగుంటారండి పిల్లలు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫోన్లు తీసుకెళ్ళి ఎక్కడో మాట్లాడుతూ ఎక్కడో దూరంగా ఉన్నారు అని అంటే మనం కొంచెం గమనించుకోవాల్సిన విషయం అండి. కొంచెం జాగ్రత్త వహించాలి. అలా ఫోన్లు దగ్గరగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి బద్ధకాలు పెరుగుతున్నాయి. మెయిన్ బద్ధకం వచ్చేది ఎక్కడంటే ఫోనే. ఎందుకంటే అన్నీ అందులోనే వచ్చేస్తున్నాయి కదండి. ఏడో ఎక్కని చెప్పమనండి ఇప్పుడు పిల్లల్ని ఎవరినైనా గడగడ. మా చిన్నప్పుడు అండి 12 దాకా, ఇంకా తర్వాత కూడా ఎక్కాలు చెప్పించేవారు. అదే ఇప్పుడు ఏడో ఎక్కని చెప్పమంటే గబగబా ఫోన్ తీసేసి నొక్కేసి చెప్పేస్తున్నారు పిల్లలు. ఏదైనా ఒకటి అడిగితే 7 ఏళ్ళు ఎంత అంటే ఫోన్లో నొక్కి చెప్పే అంత తెలివితేటలు వచ్చేసాయి ఇప్పుడు పిల్లలకి. అలా కూడా ఫోన్ వల్ల కూడా బద్ధకం పెరిగిపోతుందండి. ఎందుకంటే పొద్దున్నే పక్కనే వాళ్ళు ఫోన్ పెట్టుకుని అది తీసుకునే మాట్లాడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కొంచెం క్రమశిక్షణగా పెంచుకుంటూ వాళ్ళకి మన పద్ధతులు, సాంప్రదాయాలు నేర్పుకుంటూ పెంచుకుంటే అన్ని విధాల పిల్లలు బాగుంటారనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు రామాయణ భారతాలు కూడా పిల్లలు ఎవరికి తెలియట్లేదు. అవి కూడా కొద్దిగా మనం చెప్పడం బాగుంటుంది. లేదు వాటికి సంబంధించిన పుస్తకాలు ఇచ్చి బుక్ రీడింగ్ నేర్పాలండి పిల్లలకి. ముఖ్యంగా బుక్ రీడింగ్ నేర్పితే ఫోన్లు కొంచెం పక్కకి వెళ్తాయి, పిల్లల అలవాట్లు మారుతాయి. ఏమంటారు? ఇప్పటికే నేను చాలా విషయాలు మాట్లాడాను. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.